హైదరాబాద్లో ఒక అమ్మాయి అబ్బాయి విపరీతంగా ప్రేమించుకున్నారంట. కాఫీ తాగుదామని కేఫ్కి వెళ్ళారట. ఎదురు బొదురు కూర్చున్నారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. నా ప్రపంచం అంతా నువ్వే, నువ్వు లేకపోతే నేను బతకలేను. వీళ్ళ డైలాగులు ఎట్లాగే ఉంటాయి. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నువ్వు నా దేవతవే, నువ్వు లేకపోతే బతకలేను. పెళ్లికి ముందు ఇదే అంటాడు, దేవత అంటాడు. పెళ్ళైన సంవత్సరం తర్వాత అచ్చం దెయ్యంలాగే ఉన్నావే అని అనకపోతే నన్ను అడగండి. పెళ్లికి ముందు కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే, నువ్వు లేకపోతే బతకలేనంటాడు. సంవత్సరం తర్వాత నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు. ఇవన్నీ సినిమా డైలాగులే. ఈ షాజహాను ముంతాజ్ బేగం ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకుంటా ఈ లోపు అమ్మాయి సెల్ ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళిందట. ఈ పిచ్చోడు అమ్మాయి ఫోన్ తీసుకొని, నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబర్ ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది. ఏమని? మై షాజహాన్, మై మిస్టర్ పర్ఫెక్ట్, మై హార్ట్ బీట్. ఎవరి పేరు పెట్టు, ఏ పేరు మీద నంబర్ ఫీడ్ చేసుకుందని నంబర్ డైల్ చేశాడు. నంబర్ నొక్కాడు, పేరు వచ్చింది. బకరా నెంబర్ 10 అని వచ్చిందట. బకరా అంటే గొర్రె, ఇది 10వ గొర్రె అంటే ఆల్రెడీ 9 గొర్రెలు అయిపోయినాయి. 9 గొర్రెలు అయిపోయినాయి. ఇది 10వ గొర్రె, ఇది కూడా గొర్రె. ఈ గొర్రె కూడా రేపో మాపో వదకు సిద్ధంగా ఉంది. వింటున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. యవ్వన బిడ్డలారా, మీ వివాహం ఎంత పవిత్రంగా జరుగుతుందో పవిత్రమైన సంతతి నీ ఇంటిలో నుంచి పుట్టుకొస్తుంది. వివాహానికి ముందు నువ్వు కాలు జారకుండా, ఏ పాపపు కార్యక్రమాలు చేయకుండా, ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించానని తప్పుడు త్రోవలకు వెళ్లకుండా, వివాహం జరిగే ఆ రోజు వరకు నీ కన్యత్వాన్ని కాపాడుకోగలిగితే, రేపు నీకు వివాహమైన తర్వాత నీ గర్భాన పుట్టే పిల్లలు కూడా పవిత్రతకు నిలువుటద్దంగా ఉండే కన్యకలు పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. పవిత్రమైన జనాంగం పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. తల్లిదండ్రులారా, యవ్వన బిడ్డలారా, మీ యవ్వన వయసు ఎంత పవిత్రంగా కాపాడుకుంటారో నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ గర్భాన్ని ప్రవక్తల జన్మస్థానంగా చేస్తాడు, పరిపాలకుల జన్మస్థానంగా చేస్తాడు. నీ గర్భంలో నుండి భారతదేశాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తల తరాన్ని నీ ఇంటిలో నుంచి నా దేవుడు లేవనెత్తునుగాక. ప్రపంచాన్ని తల్లకిందులు చేసే పాలకులను దేవుడు లేవనెత్తునుగాక. ప్రేమించి పెళ్లి చేసుకోకు, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించు.